మరొక బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 3 గంటల్లో కుండపోత వాన కురైపోతుంది అంటూ చెప్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్, హబ్సిగూడ, నాగోల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా మనం చూసాం. మొన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చింది, అంతకు ముందు రోజు కురిసినటువంటి వాన మనం చూసాం. గురువారం సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మోకాళ్ళ నుంచి నడుముల్లో వరకు నీరు ప్రవహించింది. అనేక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కరోజు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరం మరొకసారి వరద నీటిలో చిక్కుకుపోయింది. చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా పడినటువంటి భారీ వర్షంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజలు ఆఫీసులకు వీకెండ్ కావడం వల్ల కొంత ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది సుదూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు ఓఆర్ఆర్ మీద కానీ హైవేల మీద కానీ చిక్కుకుపోయిన పరిస్థితి కూడా మనం చూసాం, విపరీతమైనటువంటి ట్రాఫిక్ వల్ల. అలాగే చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముఖ్యంగా నానా అవస్థలు పడ్డారు. మొన్న గురువారం రోజు కురిసినటువంటి వర్షానికి స్ట్రీట్ వెండర్స్ తీసుకొచ్చినటువంటి ఆ కూరగాయలు కానీ వాళ్ళ సరుకులన్నీ కొట్టుకుపోతున్నా కానీ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా చాలా ప్రాంతాలు తేరుకోలేదు, ఇంకా చాలా ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీకెండ్ కావడం అనేది ఖచ్చితంగా కొంత సానుకూల పరిణామం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా వరకు ఇళ్లలోనే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి పనుల మీద లేదంటే ఇంకేమైనా కార్యకలాపాల మీద బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నా, లేదంటే వీకెండ్స్లో కూడా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. రానున్నటువంటి 3 గంటలు, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 o'clock అయింది, మరొక 3 గంటలు అప్రాక్సిమేట్లీ 7 o'clock వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తోంది, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఏ రోజుకు ఆ రోజు వాతావరణ శాఖ ఇస్తూనే ఉంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్కు వరుసగా అలర్ట్లు జారీ చేస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు. నిన్న రాత్రి 11-12 గంటల వరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే తొర్రూరులో 13.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇది ఖచ్చితంగా హైయెస్ట్ అని చెప్పుకోవాలి. నిన్న తెలంగాణ ప్రాంతంలో నమోదైనటువంటి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇది 13.5 సెంటీమీటర్లు. అలాగే బేగం బజార్లో 12.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ సెస్లో 11.9, చార్మినార్లో 11.2, హిమాయత్ నగర్లో 10.3, జవహర్ నగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10.2, నాంపల్లి 10.1, ఆసిఫ్ నగర్ 9.7, ఎల్బీ నగర్ 9.6, అంజంపుర 9.2, అలాగే గణాంక భవన్ 9.2, హయత్ నగర్ 9.1, మలక్పేట 8.9, శ్రీనగర్ కాలనీ 8.6, కనిష్ట స్థాయిలో 8.6గా నమోదైతే నిన్న అర్ధరాత్రి వరకు కురిసినటువంటి వర్షంలో హైయెస్ట్ తొర్రూరులో 13.5 నమోదైంది. ఖచ్చితంగా ఒక భారీ వర్ష స్థాయి ఇది. చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి హెచ్చరికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది వాతావరణ శాఖ. పవన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుంది. రైట్ నందు, ఏదైతే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం అయితే ఈ రోజు కొంచెం బ్రేక్ పడినట్టు కనపడుతుంది. కానీ రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజుల్లో అది ఉపరితల ద్రోణి బలపడి గట్టి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంది. దానికి తోడు ఏదైతే నిన్న మనం చూసామో దాదాపుగా 8 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం అయితే కురుస్తూ వచ్చింది గత 2 రోజులుగా. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా క్లైమేట్ కొంచెం
పొడి వాతావరణం కనిపించింది ఉదయం వరకు కూడా. కానీ ప్రస్తుతానికి ఇప్పటికైతే మేఘాలు కమ్మేసినట్టుగా కనపడుతోంది. ఇప్పుడిప్పుడే మేఘాలు ఫామ్ అవుతున్నాయి హైదరాబాద్లో. ప్రస్తుతం మనం హైదరాబాద్ యూసుఫ్గూడలో ఉన్నాం. ఇక్కడున్న ప్రస్తుతం ఏరియాలో అయితే కొంచెం క్లౌడీ వెదర్గానే కనపడుతోంది. చిరు జల్లులు అంటే సన్న సన్న జల్లులు పడుతూ ఉంది. అయితే ఏదైతే నిన్న కురిసిన వర్షానికి ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన హైదరాబాద్లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతూ ఉంది. సో అభిమానులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. కానీ వర్ష సూచనలు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఓపెన్ ఏరియాలో గ్రౌండ్స్లో ఇలాంటి షూట్స్ ఓపెన్గా పెట్టడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఒక్కసారిగా ఎగబడతా ఉన్నారు. ఒక్కసారిగా ఈవెంట్ స్టార్ట్ అయిన కాసేపటికి పవన్ ఒక్క నిమిషం జస్ట్ మీరు లైన్లో ఉండండి. ఒక్క నిమిషం పాటు లైన్లో ఉండండి పవన్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కురైపోతున్నటువంటి వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడబోతోంది అంటూ చెప్తోంది. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి అంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా బయట ఉన్నట్లయితే వీలైనంత త్వరగా మీ ఇళ్లకు సేఫ్ ప్లేసెస్కు చేరుకోండి అంటూ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మీరు సేఫ్ ప్లేసెస్కి చేరుకోండి, లేదంటే భారీ వర్షంలో నిన్న కూడా ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరించింది. అయినా సరే చాలామంది బయటే ఉన్నారు. ఈ వర్షపు నీటిలో చిక్కుకొని నానా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరొకసారి అలాంటి హెచ్చరికలే మనం చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత త్వరగా మీరు మీ ఇళ్లకు లేదంటే సేఫ్ ప్లేసెస్కు చేరుకోవడం చాలా మంచిది. రైట్, పవన్ మనతో మాట్లాడుతున్నారు. పవన్, డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ ఇప్పుడు మీరు చెప్తున్నారు వార్ 2కి సంబంధించిన ఈవెంట్ కూడా ఉంది, మరి ఎక్కడ చేస్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? భారీ ఎత్తున వర్షం పడుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్ అందు ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈరోజు జరగబోతా ఉంది. మన యూసుఫ్గూడలో పోలీస్ గ్రౌండ్లో జరగబోతా ఉంది. ఈ ఈవెంట్కి ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ కూడా రాబోతా ఉన్నాడు. కానీ మన హైదరాబాద్లో క్లైమేట్ సిచ్యువేషన్ ప్రస్తుతం బాగాలేదు. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎలా పడుతుంది అనేది కొంచెం చెప్పలేని పరిస్థితి. సడన్గా వర్షం పడుతుంది, అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఇలాంటి టైంలో ఒక ఓపెన్ గ్రౌండ్లో ఇంత పెద్ద ఈవెంట్ పెట్టడం వల్ల ఒక్కసారిగా వర్షం పడితే ఏంటి సిచ్యువేషన్? ఆ లోపల గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా మొత్తం కూడా వరదతో బురదమయంగా మారిపోయింది. కంప్లీట్గా సిచ్యువేషన్ అయితే లోపల అస్తవ్యస్తంగా ఉంది. కానీ ఇలాంటి క్లైమేట్ హైదరాబాద్లో క్లైమేట్ బాగాలేదు అని తెలిసి కూడా ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు. సో సడన్గా వర్షం పడ్డా, పిడుగులు పడినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు ఏదైనా ఇండోర్ స్టేడియం లాంటిది పెట్టుకుంటే బాగుండేది. కానీ అభిమానులు మాత్రం పోటెత్తుతూ ఉన్నారు. సెక్యూరిటీ మాత్రం ఇవి టైట్ చేసా కూడా దీనికోసం చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే క్లైమేట్ ఇప్పుడిప్పుడే జల్లులు పడితేటట్టు కనపడతా ఉంది. నందు అభిమానులు మాత్రం వర్షాన్ని కూడా లెక్క చేయము. వర్షం వచ్చినా, పిడుగులు వచ్చినా, ఎదురుగాళ్ళు వచ్చినా మా ఎన్టీఆర్ అభిమానం చాటుకుంటూ అంటూ వెళ్తూనే ఉన్నారు. క్యూ లైన్లు కట్టి మరి భార్యలు తేరుతూ ఉన్నారు. కానీ మరి కాసేపట్లో మరి రానున్న గంట 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి అంటూ కూడా వెదర్ మ్యాన్ నుంచి మనకు అఫీషియల్గా న్యూస్ రావడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి ఓపెన్ గ్రౌండ్లో ఇలాంటి ఈవెంట్ చేయడం వల్ల ఏదంటే సిచ్యువేషన్స్ వస్తాయి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయంగా ఉంది. ఎందుకంటే లోపల పూర్తిగా విద్యుత్ తీగలతో పూర్తిగా ఇక్కడికక్కడ లైటింగ్ సెటప్తో పెట్టుకొని ఉన్నారు. జనరేటర్లు, భారీ జనరేటర్లతో పవర్ సప్లై నడుస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో వర్షం పడినా కింద నేలంతా చిత్తడిగా ఉంటుంది. పవర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పిడుగులు పడినా సిచ్యువేషన్ మన చేతిలో ఉండదు. అభిమానులు ఒక్కసారిగా తొక్కిసలాట అయ్యే అవకాశం ఉంది వర్షం పడిందంటే. సో స్టేజ్ వరకు కొంచెం కవర్ చేసుకున్నా మిగతాదంతా కూడా ఓపెన్ ఏరియా ఉండడం వల్ల వర్షం పడిన అభిమానులు తడుస్తూ చూడాలి. ఒక చిన్న గందరగోళం జరిగినా కూడా భారీగా ఏదో ఒక తొక్కిసలాట అయ్యే అవకాశం కనపడతా ఉంది ఇందులో. ఇది అధికారులు కాస్త వీరిపై చర్యలు తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే హైదరాబాద్లో క్లైమేట్ బాలేని టైంలో ఇలాంటి ఓపెన్ గ్రౌండ్లో ఇంత భారీ ఈవెంట్కి ఒక హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ వస్తున్నాడు. మన టాలీవుడ్ నుంచి మన ఎన్టీఆర్ యొక్క ఇద్దరు స్టార్ హీరోస్ ఒక దగ్గర ఈరోజు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంది. కానీ ఇలాంటి ఓపెన్ గ్రౌండ్లో జరగడం కొంచెం సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అభిమానులు అయితే వర్షాన్ని లెక్క చేయము, ఏదొచ్చినా పర్లేదు.
ప్రస్తుతానికి పొడి వాతావరణం కనబడతా ఉంది నందు. లైట్ జల్లులు పడతా ఉంది. మరి 2 గంటల్లో రానున్న 2 గంటల్లో వర్షం బీభత్సంగా కొట్టే అవకాశం ఉంది. ఆ టైంలో ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది అనేది అధికారులకే తెలియాలి. అలాంటి చర్యలు అయితే ఇంకొంచెం వర్షం పడితే ఏం చేయాలి అనే దానిపై వీళ్ళకి ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి అప్పటికి ట్రాఫిక్ జామ్ అయితే మొదలైపోయింది. ఈవెంట్కి సంబంధించి వెహికల్ డైవర్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఎక్కడికక్కడ వెహికల్ స్టక్ అయిపోతూ ఉన్నాయి. నిన్న కురిసిన వర్షాలకి దాదాపు అన్ని నాలాలతో ఉప్పొంగుతూ ఉండడంతో హుస్సేన్ సాగర్ కూడా ఫ్లోటింగ్ పెరిగిపోయింది. సో ఇలాంటి టైంలో ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ క్లైమేట్ బాగాలేదు, క్లౌడ్ బస్ట్ అవుతున్న టైంలో మీలో ఎప్పుడైనా క్లౌడ్ బస్ట్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఏదో ఒక డిజాస్టర్ వచ్చే మూమెంట్ ఉంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఓపెన్ ప్లేస్లో ఇంత పెద్ద భారీ గ్రౌండ్లో ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేయడం తొక్కిసలాటకి తారదీస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షం ఇంకా సేపట్లో పడే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా పోలీసులు కూడా మోహరిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ నందు. అంటే పవన్, అక్కడ ఎవరైనా నిర్వాహకులు ఉన్నారా? మరి ఓ పక్క భారీ వర్షాలు పడుతున్నాయి, రోజు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా మనం వర్షాలు పడ్డాన్ని చూస్తున్నాం, భారీ వర్షాలు. మరోవైపు ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో అంతమందితో అంత భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు కదా, అక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఒకవేళ భారీ వర్షం పడితే వాళ్ళకి సేఫ్గా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అవకాశం ఉంటే పబ్లిక్తో మాట్లాడండి. అండ్ నిర్వాహకులు కానీ పోలీసులు కానీ ఎవరితో అవకాశం ఉంటే వాళ్ళతో ఒకసారి మనం డీటెయిల్స్ కనుక్కుందాం. లెట్స్ ఇంటరాక్ట్ విత్ దెమ్. రైట్ నందు, ప్రస్తుతం మనం అదే ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. కానీ పోలీసులు వచ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేయడానికే కొంచెం ఆపత్రయాలు పడుతున్నట్టు కనపడుతుంది. క్రౌడ్ కంట్రోల్ చేయడానికే చాలా కష్టపడుతూ ఉన్నారు. అభిమానులు మాత్రం ప్రస్తుతానికి ఎప్పుడెప్పుడు ఈవెంట్ లోపలికి వెళ్తామంటూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, ప్రతి ఒక్కరితో కూడా. ఎందుకంటే లోపలికి ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సిచ్యువేషన్ ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక్కసారిగా బ్రదర్ तेलुगु ना तेलुगु नहीं। अभी हैदराबाद में पूरा बारिश आ रहे हैं, इतना बारिश में इवेंट को आया ना, कुछ हुआ था क्या होता? कुछ भी नहीं, बारिश में बिक के देखना है, ऋतिक को देखना है, खाली ऋतिक को देखने आए। देखो ये पूरे और आने वाले हैं अभी खत्म। ऋतिक के वहां से भीगे, बुखार आएगा, कुछ भी आएगा, चलता सब चलता। చూసారు కదా, అభిమానులు వర్షం పడినా పర్లేదు తడుచుకుంటూ రితిక్ రోషన్ని చూసేస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వార్ 2 టీ షర్ట్లు వేసుకొని అభిమానం చాటుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే లోపలికి క్రౌడ్ ఫీలింగ్ అవుతాను. సో వారిని కూడా అడిగే ప్రయత్నం చేస్తాను. కొంతమందితో పాసెస్ తీసుకొని కొంతమంది వస్తూ ఉన్నారు. బ్రదర్, ఏదైతే ఉందో లోపల సిచ్యువేషన్ కొంతమంది మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, హైదరాబాద్లో క్లైమేట్ ప్రస్తుతం చాలా డేంజర్గా ఉంది. అవును, ఎప్పుడే వర్షం పడుతుందో తెలియదు. లోపల కూడా ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు. మరి ఇంత వర్షంలో చూడడం అవసరం అంటాం? వర్షం పడినా భవన్ పడినా తగ్గేదే లేదు. వార్ 2 బ్లాక్ పోస్ట్ కొడతాం అంతే పక్క. లోపల మరి ఇప్పుడు సడన్ గా క్లౌడ్ బస్ట్ అవడం కానీ రోడ్లు మొత్తం నిండిపోవడం, వర్షం పడడం, డ్యామేజ్ అవుతా ఉంది. మరి వర్షం లెక్క చేయరా? అవసరం లేదు. అదే మేము వర్షం పడినా ఏం పడినా తగ్గేది లేదు ఈరోజు అంతే. ఎందుకంటే అంత క్రేజీ ఎందుకంటే ఏముందని ఎన్టీఆర్ మా దేవుడు ఎన్టీఆర్ అంతే. సార్ మీరు చెప్పండి, క్లైమేట్ బయట అయితే చాలా వర్షగా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సిచ్యువేషన్ అయితే ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంది. ఇలాంటి టైమింగ్లో అవుట్డోర్లో ఈవెంట్ జరుగుతూ ఉంది. ఏమైనా ప్రమాదం జరిగితే? నిన్న ఈ టైంకి అంతా ఫుల్ వర్షం పడుతుంది, కానీ ఈరోజు ఆ విధంగా పడుతుంది అనుకున్నారు. కానీ గాడ్ వాళ్ళ ఎగ్జామ్షన్ ఇవ్వడం వల్ల కొంతవరకు మేలు జరిగింది. ఈరోజు ప్రీ రిలీజివిటీ ఉందన్న కారణంగానే వర్షం కూడా వరుణుడు గారు కరుణించినాడు. సో దీనికి అందరికీ కారణం ఒక రకంగా చెప్పాలంటే క్లైమేట్ ఈరోజు ఎంతో సహకరించింది. సో ఇది బాలీవుడ్ హీరో అటు టాలీవుడ్ హీరో కలిపి చేసినటువంటి వార్ 2 మూవీ కాబట్టి అటు ప్రేక్షకుల్లో కానీ వాతావరణం కూడా కొంతవరకు సహకరించిందని చెప్పాలి, హ్యాపీగా చెప్పాలి. సో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఫుల్గా సక్సెస్ అవ్వాలని ఎన్టీఆర్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఇంతకు మించి చెప్పగలిగింది ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు. రైట్, క్లైమేట్ అయితే ఇంకొక 1 or 2 hours గట్టి వర్షం పడుతుందని చెప్తా ఉన్నారు. క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. సో మీరు ఈవెంట్ జరుగుతుండగా ఒక్కసారిగా భారీ వర్షం పడితే ఏం చేస్తారు? చేయగలిగింది ఏముంది, ఎవరి పాటికి వాళ్ళు సర్దుకో చూసుకోవడమే, ఎవరి పాటికి వాళ్ళు సేవ్. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ అయితే ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి కావచ్చు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఏమవ్వాలంటే సేఫ్గా వాళ్ళ ఇంటికి చేరాలి. ఆ ఎన్టీఆర్ కూడా కోరుకున్నది అది. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎన్టీఆర్ చెప్పేది కూడా అదే. మీరు మా కోసం వచ్చారు, మా అభిమానులుగా వచ్చారు, మీకోసం తల్లిదండ్రులు అనేటువంటి ఎదురు చూస్తుంటారు, సేఫ్గా మీరు ఇంటికి వెళ్ళాలనేది కోరుకున్నట్టు ఎన్టీఆర్ చెప్పినటువంటి అభిమానులుగా నేను ఎన్టీఆర్ అభిమానిగా అదే చెప్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా అలాంటి ఆటంకాలు కలిగితే, ఒకవేళ వరుణదేవుడు అనేటువంటి పడితే కనుక
సజావుగా మళ్ళీ తరిగా ఇంటికి వెళ్ళేటువంటి సేఫ్గా జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. రైట్, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాను. వర్షం పడుతున్నా లెక్క చేయట్లేరు ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకని అభిమానం ముఖ్యమా లేక వర్షం అంటే ప్రాణాలు ముఖ్యమంటే మా దేవుడి కోసం ఏమైనా చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఎన్టీఆర్ గారు షర్ట్ ఇప్పిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దీంట్లో కూడా మంచి ఫైటింగ్ సీన్ ఉంది, ప్లస్ తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒక రిమూవ్ చేయడం అనేది జరిగింది. సో బాడీ బిల్డ్ కూడా చూపించడం అనేది జరిగింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. రైట్ బ్రదర్, ఏదైతే క్లైమేట్ బయట చాలా వర్స్గా ఉంది, భారీ వర్షం పడేలా సిచ్యువేషన్ కనపడుతుంది. ఇలాంటి టైంలో ఓపెన్ ప్లేస్లో ఇంత ఈవెంట్ జరుగుతూ ఉంది. సో మీరు ఈవెంట్ చేసేటప్పుడు గట్టి వర్షం పడితే ఏం సిచ్యువేషన్? कुछ भी नहीं. अब ऋतिक सर फर्स्ट टाइम आ रहे हैदराबाद को, वही हमको बहुत इंटरेस्टेड है. हम ऋतिक सर जूनियर एनटीआर दोनों को मिला के हम खुश है. जूनियर एनटीआर सर की हम बहुत रिस्पेक्ट करते हैं. एज ए ऋतिक फैन वी आर फुल रेस्पेक्ट फॉर जूनियर एनटीआर सर. मैं हैदराबाद का ही. थैंक यू. राइट, इधर ब्रदर तेलुगु और हिंदी? हिंदी. अभी बहुत बारिश हो रहा है, आने को समय हो रहे हैं. अब इवेंट चालू टाइम में बारिश आए तो क्या होता? कुछ भी नहीं होता, इधर ही रहते सब लोग, सब इधर ही रहते. ऋतिक सर को देखने को आया, उसको देख के जाते हैं. बारिश में कट के देखते हैं. बारिश डजंट मैटर, वी डजंट केयर, ओनली वॉर. ऋतिक रोशन. సో వార్ ప్రీలీజ్ బై అలోప ఈవెంట్ జరుగుతుంటే వర్షంతో వీళ్ళు వార్ చేస్తారంట, వర్షంతో వార్ చేస్తామంటా ఉన్నారు అభిమానులు. అయితే ప్రతి ఒక్కరు కూడా వర్షం పడితే వర్షంతో వార్ చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ అయితే బాగా స్తంభించిపోయింది. అక్కడికక్కడ కాసేపటికి ప్రీలీజ్ ఈవెంట్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇప్పుడిప్పుడే జల్లులు స్టార్ట్ అయినందు వర్షానికి జల్లులు మొదలైపోయినాయి. ఈవెంట్ అయితే ఇప్పటికి ఈవెంట్కి ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ టీషర్ట్స్ వేసుకొని అభిమానులు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కోసం చాలా ఇబ్బందులు పడతారు. ఏదైతే పడిన కాసేపు వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారిపోయి తడిచి గుద్దయిపోయిన రోడ్లలో కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏది వచ్చినా వర్షం పడినా ఏది పడినా మేము ఎన్టీఆర్ ప్రీలీజ్లో రితిక్ రోషన్ ఇద్దరిని కలిసి చూడాలంటూ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయట్లేదు నందు. మరికొంతమంది అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క వర్షంలో కొట్టుకుపోతారు, లేదా రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, ఎవరు బయటికి రావద్దు అవసరమైతే తప్ప అని చెప్పినా కూడా అభిమానులు మాత్రం అభిమానం కోసం వినడం లేదు మాట. అభిమానులకు తమ ఫ్యాన్తో కలవడం కోసం ఎందరైనా సాహసం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కట్అవుట్స్ పట్టుకొని. సో ఒకసారి కట్అవుట్ పట్టుకున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఏమంటారు. బ్రదర్ ఒకసారి ఇదైతే క్లైమేట్ బయట అయితే చాలా వర్స్ట్గా ఉంది, ఎప్పుడు వర్షం పడుతుందో లేదు, లోపల ఈవెంట్ కూడా అవుట్డోర్లో జరుగుతుంది. సో షో జరిగేటప్పుడు దానికి వర్షం పడితే ఏం సిచ్యువేషన్? అన్నం చూసే చాలు అంతే. అన్నయ్య మాకు కనపడితే చాలు. చాలా లాంగ్ నుంచి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? 1 అవర్. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, చాలా క్లైమేట్ చాలా డేంజర్గా ఉందని తెలియదా ఇక్కడ హైదరాబాద్లో? సార్ ఇక్కడ హైదరాబాద్లో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. సో రోడ్లే మునిగిపోతా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈవెంట్ చూడడానికి వచ్చారు, ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? పోయినసారి అన్న ఈవెంట్ చూడలేదు, ఈసారి ఒక అన్న చూస్తే చాలని వచ్చేసాం, మార్నింగ్ వచ్చేసాం. ఇది బ్రదర్, ఇప్పుడు క్లైమేట్ బయట బాగాలేదు, ఫుల్ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు అవుట్డోర్లో ఈవెంట్ జరుగుతూ ఉంది. మీరు ఈవెంట్ చూసే సడన్గా వర్షం పడి అంత జరుగుతూ ఉంటే ఏం సిచ్యువేషన్? వర్షం పడితే క్యాన్సిల్ చేస్తారని అంటున్నారు సార్. అందుకనే వర్షం రాకుండా మాకు కొద్దిగా అనుకూలం చేసింటే బాగుండేది సార్. సో లోపలైతే అలాంటి ఏర్పాట్లు ఏం లేవు, జల్లులు స్టార్ట్ అయినాయి. సడన్గా వర్షం పడి కుండపోతుగా వర్షం పడితే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏమనిపిస్తుంది మీకు? డిసప్పాయింట్ అవుతున్నాం సార్, ఎందుకంటే చాలా దౌడు నుండి వచ్చినాం కదా సార్, అందుకనే ఇదవుతున్నాం సార్. రైట్, ఇది సిచ్యువేషన్. వర్షం పడుతున్నా ఏది పడుతున్నా లెక్క చేయమంటా ఉన్నారు. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వచ్చారు, వేరే వేరే జిల్లాల నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వారిని ఎన్టీఆర్ని చూస్తే చాలు వర్షంలోనైనా అంటూ కూడా వస్తారు. హైదరాబాద్లో సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి కొంచెం తెలియనట్టు లేదు. గత రానున్న 3 రోజులుగా వస్తున్న 3 రోజులుగా భారీ వర్షాలు అయితే పడతా ఉన్నాయి హైదరాబాద్లో. ఒక్కసారిగా చూసుకోవచ్చు, ఇదైతే విజువల్స్లో ఇంకా వస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అభిమానులు. వర్షం పడినా ఏది పడినా ఆగడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి కోసం పోలీసులకు ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు ట్రాఫిక్ డైవర్షన్ కోసం. ఒక పక్క వర్షం, మరో పక్క అభిమానులు వారి పాస్ల కోసం అని ఇదని మాకు వర్షం ఇదంతా కూడా సంబంధం లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ నందుకు వర్షం పడినా ఏది పడినా మా ఎన్టీఆర్ అభిమానం చాటుకుంటాం, మా వర్షంలోనైనా సరే ఈవెంట్ చూస్తూ ఉంటున్నారు. రైట్ పవన్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.
భారీగా అక్కడ అభిమానులు చేరుకుంటున్నారు. వీలైతే ఒకసారి అక్కడ నిర్వాహకులతో మాట్లాడండి, అధికారులతో కూడా మాట్లాడండి. పరిస్థితి ఏంటి, మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా, భారీ వర్షాలు పడితే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి మాకు అప్డేట్స్ ఇవ్వండి. మొత్తం మీద ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వార్ 2కి సంబంధించిన ఈవెంట్ జరుగుతోంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు హృతిక్ రోషన్ని చూడడానికి, జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి. ఈ నేపథ్యంలో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. వీలైనంత త్వరగా సేఫ్గా వాళ్ళందరూ వెళ్ళాలని మనము కోరుకుందాం. మరోవైపు భారీ వర్షం పడే అవకాశం ఉంది రానున్న 3 గంటల్లో అంటూ కూడా వెదర్ ఫోర్కాస్ట్ మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు, తెలంగాణ వెదర్ మ్యాన్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రానున్నటువంటి 3-4 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటున్నారు. దెర్ ఆర్ హై చేంజెస్ ఇన్ ఇంటెన్స్ థండర్ స్ట్రామ్ ఇన్ మార్క్డ్ ఏరియాస్ టిల్ 6:30 PM. రెస్ట్ ఆఫ్ ది సిటీ విల్ బి మిస్సింగ్ ద థండర్ స్ట్రామ్స్ అంటూ కొన్ని ఏరియాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు వీలైనంత త్వరగా మీ సేఫ్ ప్లేసెస్కు చేరుకోండి. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. నిన్న కురిసిన వర్షానికి సంబంధించి వరద నీరు అలాగే ఉంది, ఇంకా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు వీలైనంత త్వరగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ వెదర్ అప్డేట్స్కి సంబంధించి మీరు ఫాలో అవుతూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పోలీస్ అధికారులు సైతం మరోవైపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి కూడళ్లలో నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు సైతం. ఓవైపు జిహెచ్ఎంసీతోనూ మరోవైపు హైడ్రా అధికారులు కూడా అందరూ కలిసి ఒకరితో ఒకరు పర్యవేక్షిస్తున్నారు, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఈ అంశాలకు సంబంధించి. మీ ఏరియాలో ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా అధికారులను అప్రోచ్ అవ్వండి, వీలైనంత త్వరగా అధికారులకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక్కసారి భారీ వర్షం పడిందంటే చిన్న సమస్యలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడమో, లేదంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉండడం కానీ, ఇలా చాలా నాళాలు మూసుకుపోవడం కానీ, ఇలా చాలా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే వీలైనంత త్వరగా జిహెచ్ఎంసీ అధికారులను మీరు అప్రోచ్ అవ్వండి, క్లియర్ చేసుకునేలా చూసుకోండి. అలాగే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వైర్స్కి సంబంధించి చాలా ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా వైర్లు తెగిపోవడమో, లేదంటే చెట్లకి ఆనుకొని ఉన్నటువంటి వైర్ల మీద కొమ్మల వల్ల తెగిపోవడం కానీ, ఇంకేదైనా సమస్యలు రావడం కూడా, పవర్ సప్లై ఒక్కసారిగా ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీ ఏరియాలో, మీ ఇంటి పరిసరాల్లో ఒకసారి గమనించండి. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులను అప్రోచ్ అవ్వండి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. పవన్ మనతో అందుబాటులో ఉన్నారు. వార్ 2 ఈవెంట్ దగ్గర నుంచి అధికారులతో మాట్లాడుతున్నారు, అక్కడ పరిస్థితిని గురించి తెలుసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం. ఫైనల్గా ఒక్కసారిగా వస్తూ ఉన్నారు జనాలు, అండ్ ఎంట్రీ ఎగ్జిట్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? వీళ్ళందరూ కూడా అభిమానులు మాట వినరు ఒక్కసారిగా చెప్పినా కూడా. సో వారికి ఎలా నచ్చ చెప్తా ఉన్నారు? ఏమైనా లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉందా మాట వినకపోతే? అట్లాంటి ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా, అంత ఫ్రీగా పోతున్నారు. స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ ఎవరికైనా. ఎవరిని కూడా అన్నెసెసరీగా హరాజ్ చేయరు పోలీసు కూడా. ఎందుకంటే మేము ఇంకా బోర్డ్స్ పెట్టించి వాళ్ళకి డైరెక్షన్ చూపిస్తాం, మీరు ఎట్లా పోవాలా ఫ్రీగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. ఎవరైతే వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి వచ్చారో వాళ్ళు వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాం. అది మా డ్యూటీ. సుమారుగా ఎంతమంది ఉండొచ్చు సార్ ఇందులో? మరి ఎంతమంది బెటాలియన్ ఫోర్సెస్ ఉన్నాయి సార్ ఇందులో? దాదాపు ఒక టోటల్ ఒక 300 మెంబర్స్ పెట్టినాం. 300 మెంబర్స్, సుమారుగా 300 మెంబర్స్ సెక్యూరిటీ ఉందంటారు. రైట్, ఇది పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపు 300 మంది ఓన్లీ పోలీసు వ్యవస్థ, 240 మంది పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఈ వార్ 2 సినిమా ఈవెంట్ సందర్భంగా 240 మంది పోలీసు వ్యవస్థ ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఇది సిచ్యువేషన్. రైతు ప్రతి ఒక్కరు కూడా దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు అయితే మోహరించడం జరిగింది పూర్తిగా. అయితే పోలీసులు చెప్తుంది ఏంటంటే ఈవెంట్ వారు అరేంజ్ చేసుకున్నారు. సో బాధ్యత సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత, సెక్యూరిటీ మేము కల్పిస్తూ ఉంటాం లోపల వాళ్ళకి. సో వర్షం పడితే ఏంటి తొక్కిసలాట అవుతుంది.